ఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తారండి. ఎస్ వేణుగోపాల్ గారు, యాత్ర సినిమా డైరెక్టర్కు విలువైన భూములు అప్పజెప్పడంపై వైఎస్ఆర్సీపీ ఎట్లా స్పందిస్తుందండి? వేణుగోపాల్ గారు, మీ సిస్టమ్ మీట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి. ఎస్ శ్రీశైలం గారు, యాత్ర భూములు, యాత్ర సినిమా వాళ్ళకి భూములు అప్పచెప్పారా? అవునండి. రికార్డ్స్ ఏమైనా పంపించమంటారా? మదనపల్లి ఆర్స్లీ హిల్స్ లో 300 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అంటగట్టారండి. శ్రీశైలం గారు, ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏమిటంటే, డాక్యుమెంట్ నంబర్స్, సర్వే నంబర్స్ ఏమైనా చెప్పమంటారా? అన్ని చెప్పగలుగుతారు. అన్ని రీసెంట్ డాక్యుమెంట్ చూపించండి. గవర్నమెంట్ అలాట్మెంట్ చేసి వాట్సాప్ లో పంపిస్తానండి వేణుగోపాల్ గారు. గవర్నమెంట్ 300 సార్ ఏమన్నా చెప్తే అర్థం పర్థం ఉండాలి. ఆ సినిమా లక్ష్మణరావు గారు ప్లీజ్ వెయిట్, లెట్ హిమ్ స్పీక్. లక్ష్మణరావు గారు ప్లీజ్ వెయిట్, కంటిన్యూ అండి వేణుగోపాల్ గారు. శ్రీశైలం గారు, మదనపల్లి ఆర్సిల్స్ కాడ ఏదైతే వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది, ఎకరాను అరెకరాను స్టూడియో కావాలని చెప్పి అప్లై చేసుకోవడం జరిగింది, ప్రపోజల్ పెట్టారు, జరిగింది. కానీ ఇంకా దానికి పర్మిషన్స్ కూడా రాలేదు. కానీ సర్వే నంబర్లు సృష్టిస్తాయి, కావాలంటే రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టిస్తాయి. ఈరోజు ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదండి, అధికారం మీ దగ్గర ఉంటే విపక్షాలు ఎట్లా సృష్టిస్తాయి? ఏదన్నా చేస్తే అధికార పార్టీ చేయాలి. ఫేక్ డాక్యుమెంట్ ఏమైనా పెడతారు సార్. ఇప్పుడు డ్రగ్స్ కేసు ఉంది, 25,000 ఏదైతే 25,000 కేజీలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటారు. ఏమంటే అది మాట్లాడేస్తారు, ఏదంటే చేస్తారు. అసలుకి మేము జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అనలేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అనలేదు. కానీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకు ఆ కంపెనీలలో పార్ట్నర్షిప్ ఉన్నటువంటి మాట వాస్తవం. మీకు బ్యాలెన్స్ షీట్లు పంపిస్తానండి. ఈ రోజు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే, కోడు గుడ్డు పైన ఈకలు లాగే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ ఏమీ ఉండదు, కానీ వీళ్ళు ఈకలు లాగుతూ రాష్ట్ర ప్రజలను ఏదో ఒక మభ్య పెట్టాలి, వాళ్ళు ఏదో నమ్మించే ప్రయత్నం చేయాలి. మొన్నటి వరకు ఏం చేశారు, డ్రగ్స్ కేసు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆర్సీఎల్స్ కు పోయారు. అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఒక విధంగా అడ్డుకోవాలంటే రాష్ట్ర ప్రజల్ని ఏదో ఒక నమ్మించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమిటంటే ఏదో ఒక అలిగేషన్, జగన్మోహన్ రెడ్డి గారు హెడ్ వెయిట్, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మతించరు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోచుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అది అని మేము నమ్మించారు. 2014 నమ్మారండి. 2014 అయినా మాకన్నా 1.2% ఓటు తగ్గించారు. 2019లో నమ్మారా వీళ్ళ మాటలు, వీళ్ళ ఆరోపణలు, వీళ్ళ పసలేని ఆరోపణలు, వీళ్ళ బురదల్లే కార్యక్రమాలు నమ్మారా? జగన్మోహన్ రెడ్డి గారికి 51% ఓటు, 150 సీట్లు ఇచ్చారు. మరి 1,00,000 కోట్ల అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పట్టం కడతారు? రాష్ట్ర ప్రజలకు తెలుసు, వీళ్ళందరూ మభ్య పెట్టి ఏదో అడ్డుపడే ప్రయత్నం తప్ప, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇవన్నీ ఆరోపణలే, పసిలేని ఆరోపణలు బురదలేదే. గత 10 సంవత్సరాలు కూర్చున్నాం. జగన్మోహన్ ఎన్నో ఆరోపణలు చేస్తారు, ఎన్నో పసిలేని ఆరోపణలు చేశారు. కానీ అవన్నీ ఛేదించుకుంటూ ప్రతిపక్ష పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర, మళ్ళీ ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఫుల్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని ఈ 3 రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర తప్ప ఇక్కడ వాస్తవాలు ఏమీ లేదు. ఎవరైనా నువ్వు కూడా ల్యాండ్ అప్లై ప్రపోజ్ పెట్టుకోవచ్చు, కానీ ఇచ్చేది లేనిది దాన్ని పరిశీలించి ఇస్తారు. ఇవ్వాలి, మనకు ఉపయోగపడదు అన్నప్పుడు ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ఏమి శాంక్షన్ లెటర్ లేదు, ఏమీ లేదు. అదే విధంగా డ్రగ్స్ విషయాల్లో కానీ ఇలాంటిది ఏం ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏదైతే పోర్టుకు సంబంధించిన, ఎయిర్పోర్ట్ సంబంధించిన భద్రతా సిబ్బంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐలు పెట్టుకోమను, ఈడీలు పెట్టుకోమను, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న కేసులకే అటెండ్ కావడం లేదండి. కొత్త కేసులు ఎట్లా పెడతారు చెప్పండి? ఉన్న కేసులకే అటెండ్ కావడం లేదు కదా. 1,00,000 కోట్ల అవినీతి కాడి నుంచి ఈరోజు డ్రగ్స్ కేసు వరకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఈ రోజు ఏదైతే మా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టలేదా? అదే కవిత గారు ఉన్నారు, అరెస్ట్ చేసి లోపల పెట్టలేదా? భారతదేశంలో 5,000 మందిని ఈ రోజు ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ పెట్టించేసి అరెస్ట్ చేసి లోపల పెట్టలేదా మోడీ గారు? మోడీ గారు పెట్టారా లేదా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమని చెప్పండి. తప్పు చేసుంటే, ఎక్కడైనా ఒక తప్పు చేసుంటే
వీళ్ళకి దమ్ముంటే దగ్గర పడగల కడుపు నలభై రోజులు కొట్టి ఆగండి, వేణు గారు. ఊరికే ఆరోపించేసి 40 రోజులు ప్రజలను ఆగినా ఖచ్చితంగా పరిచయం జగన్మోహన్ కాదు. రెడ్డి గారికి ఇప్పటి వరకు శాశ్వత కేంద్ర ప్రభుత్వం స్థలం కానీ కేంద్ర చంద్రబాబు నిఘా నాయుడు సంస్థ కానీ లేదా రాష్ట్ర రాజశేఖర్ చేయరు. ప్రభుత్వం పైన 40 ఎక్కడైనా రోజులు ఆరోపణ ఆగితే చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత యా లక్ష్మణ్ గారు ఎందుకు నువ్వు ఇంకో ఛానల్ లో మాట్లాడుతూ ఉండు, ఇంకో ఛానల్ లో మాట్లాడుతూ ఉండు, టైం ఉంది, ఇంకా 8 ఛానల్ వస్తుంది. రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఒకే ఛానల్ లో మాట్లాడే ఎప్పుడైతే శక్తి కోర్టు మమ్మల్ని అధికారంలోకి మాట్లాడలేవు. వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు ఓసులు లెక్క పెట్టుకోవడమే ఆయన పరిస్థితి. శ్రీశైలం గారు వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ లో పసలేదు, మాటలు మాత్రము ఏదో ఆరోపిస్తా ఉంటారు. వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ లో డిపాజిట్ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదిలిపెట్టిస్తుంటారు. చంద్రబాబు నాయుడు మోడీని ఒప్పక బుధాన్ని చూస్తా ఉంటారు. స్కామ్, ప్రతి స్కామ్ పిల్లలకి Yes. ట్యాబ్లు పెంచే 8 తోటి పిల్లలకి ట్యాబ్లు పెంచినట్టు స్కామ్, ప్రతి స్కామ్ కూడా మీ నాయకుడు ముందు పీఠాపురంలోనే ఎమ్మెల్యేనా ఎంపీనా అమిత్ షా చెప్పని చెప్పు, మళ్ళీ విమర్శిద్దరు. పంపిస్తాం. అమిత్ షాని అడగమను, ఎమ్మెల్యేనా ఎంపీయా పీఠాపురంలో ఏదో ఒకటి మీకు అర్థం చేసి మీరు సాగు నిర్ణయిస్తారండి. రాష్ట్ర మీ ప్రజలు ప్రజలు ఓటు అడగాలని నిర్ణయిస్తారు. చెప్పు, మళ్ళీ మా గురించి మాట్లాడుతూ మాకు ఎన్డీఏ నిర్ణయిస్తారు, మీకు ప్రజలు నిర్ణయిస్తారు. అదే Yes. ఒక ఎమ్మెల్యేనా ఒక ఎంపీ వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తారు. పాపారావు గారు. ప్రచారం చేసుకుంటాం, పాపారావు గారు. మళ్ళీ విమర్శిద్దరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమయ్యాయి, ప్రజలు సిద్ధమయ్యారా? సైకలాజికల్ గా ప్రజల స్టాండు, ప్రజల పల్స్ ఎట్లా ఉందంటారండి? ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటిది ఉన్నటువంటి పరిస్థితులలో ఒక 68% మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ 68